నమస్కారం. జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినా మన ఉత్సాహం తగ్గకుండా ఉండాలంటే జీవితంలో వచ్చే కష్టాన్ని, సుఖాన్ని ఒకేలా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. పంక్చర్ అయిన టైరుతో ఎంత దూరం వరకు వెళ్ళగలం? బండైతే కొంత దూరం వరకు ప్రయత్నించవచ్చు. కారైతే చాలా కష్టం. ఎంత పెద్ద బండైనా, ఎంత ఖరీదైన బండైనా, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నా, ఇంజన్ కెపాసిటీ ఎంత ఉన్నా సరైన డ్రైవర్ లేకపోతే టైర్ పంక్చర్ అవుతుంది. పంక్చర్ అయిన బండి ముందుకు కదలదు. అలాగే మనకెంత టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆత్మవిశ్వాసం పంక్చర్ అయితే మన బండి కూడా ముందుకు వెళ్ళదు. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి క్షణం జాగ్రత్త పడాలి. మనల్ని మనం నమ్మాలి. అప్పుడే ఆ సమస్య చిన్నదైనా పెద్దదైనా సులువుగా దాటగలుగుతాం. మనల్ని మనం అతిగా విమర్శించుకోవటం ఒక ఎమోషనల్ ఆత్మహత్యతో సమానం. సమాజం మనల్ని తక్కువ చేసినా, అవమానించినా, కించపరిచినా, ఇగ్నోర్ చేసినా మనకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది కదా. మరి మనల్ని మనమే అవమానించుకుంటే, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకుంటే, మనల్ని మనమే కించపరుచుకుంటే అది ఒక ఎమోషనల్ ఆత్మహత్యతో సమానం. ఇలా జరగకుండా ఉండాలంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎలాంటి నియమాలు లేకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నా మనకంటూ ఒక విలువ ఉంటుంది, మనకంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ విషయాన్ని ముందు మనం యాక్సెప్ట్ చేయగలిగితే సమాజంలో మన విలువను పెంచుకోవచ్చు. ఎమోషనల్గా డౌన్ అయిన వ్యక్తి ఛార్జింగ్ అయిపోయిన మొబైల్ లాంటివాడు. ఎంత శక్తి ఉన్నా ముందుకు పోలేడు. అయితే మొబైల్కి ఛార్జింగ్ తగ్గుతున్న వెంటనే మనం ఛార్జింగ్లో పెడతాం. ముందు జాగ్రత్త కోసం ఒక పవర్ బ్యాంకును కూడా ఉంచుకుంటాం. మరి మనం ఎమోషనల్గా డౌన్ అయితే మన మైండ్ని, మనస్సుని రీఛార్జ్ చేసే పవర్ బ్యాంక్ని రెడీగా ఉంచుకుంటున్నామా? ఏదైనా సమస్య వచ్చినప్పుడో, అవమానం జరిగినప్పుడో ఎమోషనల్గా డౌన్ అయిపోతాం. అలాంటి పరిస్థితి నుండి బయటికి వచ్చేలా మనం చేసే ఆలోచనే మీ మైండ్ని, మనస్సుని రీఛార్జ్ చేస్తుంది. అందుకే ప్రతిరోజు మనస్సుని పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ థింకింగ్తో రీఛార్జ్ చేయాలి. బంధం అనేది ఒక పడవ లాంటిది. పడవ నిలకడగా ప్రయాణం చేయాలంటే నీళ్లు కావాలి. బంధం నిలకడగా నిలవాలంటే అంగీకారం అనే నీళ్లు ఉండాలి. పడవ ప్రయాణానికి నీళ్లు అవసరమే, కానీ ఆటుపోట్లు ఎక్కువైనప్పుడు పడవకు చిల్లుపడి అవే నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది. అలాగే బంధంలో కూడా కోరికలు, అంగీకారాలు అనే ఆటుపోట్లు ఎక్కువైనప్పుడు ఆ బంధం తెగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధం నిలబడాలంటే ఒకరి కోరికలను ఒకరు ఒప్పుకోవాలి, ఒకరికొకరు సంయమనంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే బంధం అనే పడవ సురక్షితంగా ఉంటుంది. సమస్యలు అనేవి పాము విషం లాంటివి. ఆ విషం శరీరంలోకి వస్తే చాలా ప్రమాదం. అలాగే సమస్య మనసులోకి ఎక్కించుకుంటే చాలా ప్రమాదం. చిత్రం ఏంటంటే పాము విషానికి విరుగుడు అదే విషం నుండే తయారు చేస్తారు. అలాగే ప్రతి సమస్యలోనూ ఆ సమస్యకు సమాధానం దాగి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా తడబడకుండా, కంగారు పడకుండా ఒక్కసారి సమస్యను విశ్లేషణ చేసి చూస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.